మనసు ప్రశాంతతకు మనం ఏం చేయాలి? ఒకసారి ఒక యువకుడు బుద్ధుని వద్దకు వచ్చి, నేను చాలా విజ్ఞానాన్ని సంపాదించాను, కానీ మనసు ప్రశాంతత ఎక్కడా దొరకలేదు. నాకు ఏదైనా మార్గం చూపమని అడిగాడు. అందుకు బుద్ధుడు శాంతంగా ఒక గ్లాసు నీటిని చూపించి, అందులో మట్టిని కలిపాడు. ఇప్పుడు నీరు ప్రశాంతంగా ఉందా అని అతన్ని అడిగాడు. లేదు గురువర్య, నీరు మట్టితో కలుషితమైంది అని అతను సమాధానమిచ్చాడు. తర్వాత బుద్ధుడు ఆ గ్లాసుని ఒకచోట కదలకుండా ఉంచాడు. కొంతసేపటికి మట్టి కిందకు వచ్చి నీరు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు నీరు ఎలా ఉంది అని బుద్ధుడు అడగగానే ఆ యువకుడు, ఇప్పుడు నీరు చాలా స్పష్టంగా కనిపిస్తుందని ఆనందంగా జవాబిచ్చాడు. అప్పుడు బుద్ధుడు నవ్వుతూ, ఇదే నీ మనసు. ఆందోళన, ఆవేశం, అసహనం లాంటివి మన మనసును కలుషితం చేస్తాయి. మనం ప్రశాంతంగా ఉండి వాటిని సరిదిద్దుకోవడానికి సమయం ఇవ్వాలి అని చెప్పాడు. ఈ కథ మనకు వినయం మరియు ప్రశాంతత యొక్క విలువను నేర్పిస్తుంది. ప్రశాంతతకు సమయం, సహనం అత్యవసరం.